గుంటూరులో నకిలీ హాల్ టికెట్స్ మంజూరు చేసిన కాలేజ్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చంద్రమౌళి నగర్లో ఆక్స్ఫర్డ్ కాలేజ్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ ఇచ్చారు. ఆ హాల్ టికెట్స్ తో పరీక్ష రాసేందుకు వెళ్లారు. అయితే ఇన్విజిలేటర్లు వాటిని పరిశీలించి నకిలీవిగా తేల్చారు. హాల్ టికెట్స్ లో విద్యార్థుల ఆధార్ నెంబర్ల స్థానంలో వేరే ఆధార్ నెంబర్లు వేసిచ్చినట్లు గుర్తించారు. మరికొంతమంది నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఫీజు చెల్లించినా దరఖాస్తు చేయలేదని గుర్తించారు. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లిస్తే తమ పిల్లల భవిష్యత్ నాశనం చేశారని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరులో జేఈఈ మెయిన్స్ నకిలీ హాల్ టికెట్లు కుంభకోణం అనేది సంచలనం సృష్టించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం మన విజువల్లో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం, ఇది ఆక్స్ఫర్డ్ నెక్స్ట్ జెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఐఐటి జేఈటీ అండ్ నీట్కి సంబంధించినటువంటి కాలేజీ ఇది. ఈ కాలేజీలోనే చాలామంది పిల్లలు కూడా చదువుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా జేఈఈ మెయిన్స్ అలాగనే నీట్కి కూడా అప్లై చేశారు. అయితే వీళ్ళకి ఇచ్చినటువంటి హాల్ టికెట్లు తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్లో హాల్ టికెట్ చూసి ఇది నకిలీదని కూడా తేల్చడం జరిగింది. దీంతో తల్లిదండ్రులందరూ ఏదైతే కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు హాల్ టికెట్ నకిలీది అంటున్నారు, అది నిజమా కాదా? నిజమేనండి. ఫోటో రోల్ నెంబర్ అయితే మా బాబుదేనండి. ఆధార్ కార్డు నెంబర్ వచ్చేసి మా బాబుది రాలా. 8వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి ఎగ్జామ్ అయితే 2ంటికి ఎగ్జామ్ హాల్లో అబ్బాయిని వదిలిపెట్టి నేను బయటకు వచ్చేసాం. మెయిన్ గేట్ దాటి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడే అనుకున్నాం. 6 దాకా ఎగ్జామ్ ఉంటుంది కదా అని రాస్తున్నాడే అనుకున్నాం. తీరా పిల్లలు ఎగ్జామ్స్ రాసి వస్తున్నారు 1 by 1. మా అబ్బాయి రాలేదు. 6:30 అయింది టైం. సరే అనేసి బండి పక్కన ఆపి పక్కన నిలబడ్డా. 10 నిమిషాలకు వచ్చాడు. ఏంది రాన్న? వాడు ఏడ్చుకుంటూ వచ్చి నాకు ఎగ్జామ్ రాపిలేదన్నాడు. దేనికి రా, మనం ఫీజు కట్టాము, మన మొత్తం ప్రూఫ్స్ మొత్తం బాగానే ఉన్నాయి, ఎందుకు రాపిలేదన్న? మా హాల్ టికెట్ ఒక అమ్మాయి ఆధార్ కార్డు మీద 3-4కి ఇచ్చారు. ఆ హాల్ టికెట్ ఓపెన్ అవ్వాలా ఆ సిస్టంలో. ఇన్విజిలేటర్ మేడం గారు కూడా మ్యాక్సిమం 2 hours మా గురించి టఫ్గా ఆలోచించి చేశారు, అయినా కాలేదు, ఎగ్జామ్ రాపిలేదు. ఈ 3 గంటలు కూడా ఎగ్జామ్ హాల్ రూమ్లోనే మా పక్కన మూలలో కూర్చోబెట్టారు అని నేర్చుకుంటూ వచ్చి చెప్పాడు. సరే అనేసి మేము ఫోన్ చేశాం. మేనేజ్మెంట్ని అడిగితే ఏమన్నారు? మేనేజ్మెంట్ గారిని అడిగితే సరే రేపు ఈ రోజు నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ రండి మాట్లాడదాం అన్నారు. మేము డబ్బులు ఎట్ట కట్టామంటే 10 రూపాయలు వడ్డీలు తెచ్చి కట్టాం. ఆటోలు తోలుకొని బస్సులు తోలుకొని సున్నపల్లి చదువుకి డిస్టర్బెన్స్ జరగకూడదని ఆ బాబు ఆవులు కాసి బరిగొడ్డు కాసి పాలు పోసి తెచ్చి కట్టామండి. కట్టిందా ప్రాణం తీశారు. ఇవాళ మా బాబు పరిస్థితి ఏంది? మా బాబు పరిస్థితి ఏందండి? ఏం అడగట్లా. మా బాబుని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అది రాత్రి కూడా 12 దాటంగానే ఓపెన్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో చేస్తామన్నారండి. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఒక రకమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొంది. ఏదైతే ఈ నీట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నకిలీ హాల్ టికెట్లు ఇచ్చారు. అదే వీళ్ళు ఇచ్చినటువంటి హాల్ టికెట్లతో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన సమయంలోనే అక్కడ ఇన్విజిలేటర్లు గుర్తించడం జరిగింది. నకిలీ హాల్ టికెట్లని కూడా తేల్చడం జరిగింది. దీంతో వీళ్ళు ఎవరిని కూడా ఇప్పటికీ ఎగ్జామ్ రాయనివ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తమ చిన్నారుల భవిష్యత్ అనేది ఎంత ఇబ్బందికరంగా మారుతుందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో నకిలీ హాల్ టికెట్ల వ్యవహారంలో తమ పిల్లలు బలయ్యే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నకిలీ హాల్ టికెట్లు ఏదైతే ఉన్నాయో హాల్ టికెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే ఈ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అలాగనే సిబ్బంది కావచ్చు, ఎవరైతే దీనిలో పాత్ర ఉందో, అలాగనే నకిలీ హాల్ టికెట్లు తయారు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందో తాము డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా నకిలీ హాల్ టికెట్లు ఇచ్చారు. దీనివల్లే తమ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ మీద అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.